హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సింటాక్స్ కోడ్. ఫస్ట్ మనం జావా టాపిక్స్‌లోకి వెళ్ళే ముందు ఎక్లిప్స్ ఇన్‌స్టాలేషన్ అండ్ సెటప్ ఎలా చేయాలో చూద్దాం. ఎక్లిప్స్ కోసం ఫస్ట్ మనం క్రోమ్‌లోకి వెళ్దాం. క్రోమ్‌లోకి వెళ్ళి ఎక్లిప్స్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ మీకు ఒక ఫస్ట్ లింక్ వచ్చింది కదా! ఎక్లిప్స్ డౌన్లోడ్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో డౌన్‌లోడ్ x8664 అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇది మీకు నెక్స్ట్ పేజ్‌కి రీలోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎక్లిప్స్ అన్నది డౌన్‌లోడ్ అవుతుంది. చూసారా ఇక్కడ మనకి ఎక్లిప్స్ అన్నది డౌన్‌లోడ్ అవుతుంది కనపడుతుందా? డౌన్‌లోడ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఎక్లిప్స్ ఇన్‌స్టాలేషన్ అన్నది అయిపోయింది. రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి దీన్ని. ఇది గూడా ఇంటర్నల్లీ బ్యాక్ సైడ్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అది ఓపెన్ అయ్యి ఇక్కడ ఎక్లిప్స్ ఇన్‌స్టాలర్ అన్నది మీకు విజువల్‌గా అన్నది కనపడుతుందన్నమాట. చూసారా ఎక్లిప్స్ ఇన్‌స్టాలర్. ఇది ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు వెర్షన్స్ అనేవి విజిబుల్ అవుతాయన్నమాట. ఆ వెర్షన్స్‌లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఎక్లిప్స్ అన్నది మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నది మీరు ఆ వెర్షన్స్ నుంచి చూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూసారా? ఎక్లిప్స్ ఐడీఈ ఫర్ జావా డెవలపర్స్, ఎక్లిప్స్ ఐడీఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్స్, ఎక్లిప్స్ ఐడీఈ ఫర్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ డెవలపర్స్ ఇంకా చాలా వెర్షన్స్ ఉన్నాయి. ఈ ఇదెందుకు అంటే ఎక్లిప్స్ ఐడీఈ ఫర్ జావా డెవలపర్స్ అన్నది జస్ట్ మీరు కన్సోల్ బేస్డ్ జావా అప్లికేషన్స్ లైక్ జావా కోడ్స్ ఏదైనా రాస్తే దానికోసం మీరు ఇదన్నది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీని కింద చూసారా? ఎక్లిప్స్ ఐడీఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ వెబ్ డెవలపర్స్ అని ఉంది. అదేంటంటే ఓన్లీ కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ అనే కాకుండా, మిగతా ఏ జావా మీరు ఏ వెబ్ అప్లికేషన్ జావా యూజ్ చేసి రాసినా కూడా దానికోసం మనం ఇదే వాడతాం. ఫస్ట్ మనం ఇది ఇన్‌స్టాల్ చేసి, తర్వాత మళ్ళీ అప్‌డేట్ అవ్వడం ఎందుకు మనం స్టార్టింగే దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. దీనికి కొంచెం కిందకి డ్రాగ్ చేద్దాం. కింద ఇన్‌స్టాల్ ఉంటుంది. ఓకే. ఇక్కడ పాత్ అన్నది అదే సెట్ అయింది ఆటోమేటిక్‌గా. మనకి డెస్క్‌టాప్ షార్ట్‌కట్ అవసరం లేదు. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేద్దాం. ఉంటే వెంటనే ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఇన్‌స్టాలేషన్ అన్నది ఇప్పుడు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు లాంచ్ మీద క్లిక్ చేద్దాం. లాంచ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎక్లిప్స్ అన్నది ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం లాంచ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ అన్నది మనం ఇచ్చుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఎక్లిప్స్ క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే ఎక్లిప్స్ ఇన్‌స్టాలేషన్ అన్నది అయింది. నెక్స్ట్ జేడీకే డౌన్‌లోడ్ చేసి పాత్ ఎలా సెట్ చేయాలన్నది చూద్దాం మనం. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మీరు అగైన్ క్రోమ్‌లోకి వెళ్ళి జావా ఒరాకిల్ అని సెర్చ్ చేయండి. జావా ఒరాకిల్ ఆర్ జేడీకే డౌన్‌లోడ్. నెక్స్ట్ ఈ లింక్‌ని క్లిక్ చేయండి. చూసారా ఒరాకిల్ పేజ్ అన్నది ఓపెన్ అయింది కదా! ఇప్పుడు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూసారా లినక్స్, మాక్ ఓఎస్, విండోస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! మనం ఇప్పుడు విండోస్‌కి ఇన్‌స్టాలేషన్ చేస్తున్నాం కాబట్టి విండోస్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ 3 లింక్స్ అన్నవి ఉన్నాయి. కంప్రెస్డ్ ఇవన్నీను. మనకి ఇది కావాలి ఇక్కడ x64 ఇన్‌స్టాలర్ అన్నది. దీని లింక్ మీద క్లిక్ చేస్తే మీకు జేడీకే .exe ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. చూసారా ఇక్కడ డౌన్‌లోడ్ అవ్వడం కనబడుతుంది కదా! చూసారా జేడీకే అన్నది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఆ! ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేద్దాం. అగైన్ మనకేం చేంజెస్ అవసరం లేదు. అగైన్ నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఆ జేడీకే ఫైల్స్, లైబ్రరీస్ అవన్నీ కూడా ఈ సిస్టమ్‌లో కన్నవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ క్లోజ్ చేసేయడమే. ఈ జేడీకే అన్నది మనకి ప్రోగ్రామ్ ఫైల్స్‌లో అన్నది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫైల్స్ ఓపెన్ చేద్దాం.
ఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఓఎస్ క్లిక్ చేస్తే ఓఎస్‌లో ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి కదా! ప్రోగ్రామ్ ఫైల్స్‌ని క్లిక్ చేసి అందులో జావా అనమాట. మనం ఏదైతే జేడీకే వెర్షన్ అనేది డౌన్‌లోడ్ చేసామో అది ఇందులోనే డౌన్‌లోడ్ అవుతుంది. ఈ జేడీకే ఫైల్‌ని ఓపెన్ చేద్దాము. ఇందులో బిన్ ఉంది గదా! ఈ బిన్‌ని ఓపెన్ చేసి ఇక్కడ పైన మనం ఈ లింక్‌ని పేస్ట్ చేసుకోవాలి. సో, దీని మీద టచ్ చేస్తే ఇక్కడ లింక్ వచ్చింది కదా! ఈ లింక్‌ని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం జేడీకే పాత్‌ని సెట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేయండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఒకటి ఓపెన్ అవుతుంది సిస్టమ్ ప్రాపర్టీస్ అని. దాని కింద చూసారా సెట్టింగ్స్ కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ సిస్టమ్ వేరియబుల్స్‌లో అన్నది చేద్దాము. ఈ పాత్‌ని డబుల్ క్లిక్ చేద్దాం. డబుల్ క్లిక్ చేసిన తర్వాత న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ పాత్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే. క్లిక్ ఆన్ ఓకే. కొన్ని అప్లికేషన్స్‌కి జావా హోమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి విండోస్‌లో అవసరం అవుతాయి. ఇప్పుడు జావా హోమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇక్కడ యూజర్ వేరియబుల్స్‌లో న్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ నేమ్ అండ్ వేరియబుల్ వాల్యూ ఇవ్వాలి. ఈ వేరియబుల్ నేమ్‌లో మీరు జావా హోమ్ _హోమ్ అని ఇవ్వండి. ఇక్కడ వేరియబుల్ వాల్యూ ఏమి ఇస్తారంటే మనం కింద సిస్టమ్ వేరియబుల్స్‌లో జేడీకే ఓపెన్ చేసి బిన్ ఫోల్డర్ ఓపెన్ చేసి పైన కాపీ చేసాం కదా! అది అక్కడ పేస్ట్ చేసాం. ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ జేడీకే పాత్ మాత్రం కాపీ చేస్తే చాలు. బిన్ ఫోల్డర్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. క్లిక్ ఆన్ ఓకే. అండ్ దెన్ అగైన్ ఓకే. అండ్ దెన్ లాస్ట్ ఓకే. ఇప్పుడు జేడీకే పాత్ అన్నది సెట్ అయిపోయింది. ఇప్పుడు అది వర్క్ అవుతుందా లేదా అన్నది మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. లైక్ జావా వెర్షన్ ఎంత? మనం జేడీకే వెర్షన్ 26 అనేది ఓపెన్ చేసాం. నాది పాత వెర్షన్ 18. ఇప్పుడు ఏ వెర్షన్ చూపిస్తుంది అన్నది చూద్దాం ఒకసారి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాము. విండోస్ మీద క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఓపెన్ చేయండి. ఇక్కడ నేను అడ్మినిస్ట్రేటర్ కింద ఓపెన్ చేస్తున్నాను. మీరు నార్మల్‌గా ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ నేను జావా వెర్షన్ చెక్ చేస్తున్నాను కదా! ఇప్పుడు జావా వెర్షన్ 26.0.1 అని చూపిస్తుంది కదా! ఇది కొత్త జేడీకే వెర్షన్ అనమాట. అప్‌డేట్ అయిపోయింది. మీరు ఇలా కమాండ్ ప్రాంప్ట్‌లో చెక్ చేసుకోవచ్చు. మనం కోడ్ చేయడానికి అంతా సెటప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం జావా కోడ్ రాద్దాం. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.